నెల్లూరు టౌన్ హౌస్పేటలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 5వ శ్రావణ మంగళవారం సందర్భంగా వారాహి అమ్మవారి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం 1008 చీరలతో సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సమితి, పిండి వెంకటలక్ష్మి, చీతిరాల పద్మావతి, కాపుగంటి కావ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు చివరి శ్రావణ మంగళవారం, 5వ మంగళవారం వారాహిణి అమ్మవారి పూజా కార్యక్రమం ఈరోజు కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క వారాహి పూజకి 1008 చీరలతోటి అమ్మవారిని అలంకరించడము, ఎవరైతే భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించారో వారి అందరూ కూడా సహస్రనామాచరణలో కూడా కూర్చోవడం జరిగింది. వారందరికీ కూడా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చీరల్ని ఎవరు చీరలు ఇచ్చుంటారో వారందరికీ కూడా టోకన్ల ప్రకారం సాయంత్రం అందరికి కూడా వాపసు ఇవ్వబడుతుంది. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 1000 మంది పైగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు, తర్వాత అమ్మవారికి 1008 చీరలతోటి కూడా అలంకారం ఈవినింగ్ దాకా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సౌనస్పేట నెల్లూరు నందు చివరి మంగళవారం, అంటే ఈరోజుతో శ్రావణ మాసం పూర్తి అవుతుంది. మరి ఈ మంగళవారంతో సమాప్తం అవుతుందిగా, కాబట్టి ఈ మంగళవారం రోజున అమ్మవారికి వారాహి అలంకారం, అంటే భక్తులందరూ కూడా అమ్మవారికి వారి వారి సొంత డబ్బులతోటి చీరలు తెచ్చియడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం ఆర్యవైశ్య సేవా సమితి ఆర్గనైజర్స్ పిండి వెంకటలక్ష్మి గారు, చీతిరాల పద్మావతి గారు, ప్రాజెక్ట్ మేనేజర్ కాపుగంటి కావ్యశ్రీ గారు మరియు వాళ్ళ బృందం, వాళ్ళ యొక్క టీం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి అద్భుతంగా జరిపించారు. వారికి దేవస్థానం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చిన్న విషయం కాదు. ఒక వారం నుంచి కష్టపడితే కానీ ఈ యొక్క కార్యక్రమం పూర్తి కాదు. ఎక్కడ కూడా ఏ పొరపాట్లు లేకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా మరి వాళ్ళ టీం అంతా కూడా 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో వారు ఇంకా అద్భుతంగా చేయాలని, ఆ అమ్మవారు కృపా కటాక్షాలతో వారికి ఇంకా రాబోయే సంవత్సరాల్లో, రాబోయే కాలంలో ఎక్కువగా ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే గొప్పగా అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమాలు చేయించే విధంగా వాళ్ళని అమ్మవారు దీవించాలని చెప్పి మేము దేవస్థానం తరఫున కోరుకుంటున్నాను. అలాగే మరి ఈనాడు ఈ 1088 చీరలు 1122 చీరలు 1122 అంటే 1122 చీరలు, అంటే 1122 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క చీరల కార్యక్రమానికి వారందరూ కూడా
ఇంతమంది వచ్చి సహాయ సహకారాలు అందించారు. మరి ఈ కార్యక్రమాన్ని దేవస్థానం పంతులు గారు శివయ్య స్వామి గారు వారి ఆధ్వర్యంలో మరి మా దేవస్థానం కమిటీ గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ గారు, మరి కోట చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు, సెక్రటరీ చిరంజీవి గారు, ట్రెజరర్ జనార్దన్ గారు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా దగ్గరుండి బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేశారు. వారందరికీ కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరికీ ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే శ్రావణ మాసం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ నెల రోజులు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరిపించి ఎక్కడ కూడా ఎవరిని కూడా అసంతృప్తి పరచకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క పిండి లక్ష్మి గారు, తీతురాల పద్మావతి, కావ్య గారు వాళ్ళ టీం అంతా కూడా ఎల్లవేళలా వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి వారు సేవలు అందిస్తూ మాకు అండదండగా ఉంటారని చెప్పి కూడా నేను వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు ఈ దేవస్థానంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై వాసవి. ఈరోజు చివరి మంగళవారం మన ఇంటి ఇలవేల్పోయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మేము సంకల్పించిన కార్యక్రమం పిండి వెంకటలక్ష్మి గారు, చిత్రాల పద్మావతి, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ కాపుగంటి కావ్యశ్రీ అమ్మవారికి 108 గోత్రాలు, గోత్రానికి 102 గోత్రాలు, గోత్రానికి 11 చీరలు, అలాగా 1122 చీరలతో అమ్మవారికి అలంకారము అర్చన చేయించాలన్న సంకల్పానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దేవస్థానం కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. సో అందరూ మా వాసవి సేవా సమితి తరపున అలాగే శ్రీనివాస వైష్ణవి కోలాట మండలి తరపున కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తురాళ్ళు కూడా వాళ్ళ ఇంటిలో వాళ్ళ చీరలు ఇక్కడ ఇచ్చి టోకన్ రాయించుకొని తీసుకొని వెళ్ళారు టోకను. సో అన్ని చీరలతో కూడా ఇక్కడ అర్చన మరియు అలంకారం అనేది జరిగింది. సో ఇలాంటి మహత్తర అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్కు తల్లి ఆ వాసవి మాతకు కూడా ప్రత్యేకంగా మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.